Good morning, friends. Welcome to my channel, Kubera Stock Education. Please like, share, subscribe my channel. Don't skip this video till end. Today's topic is the best semiconductor stocks to buy in 2020. 2020లో బెస్ట్ సెమీకండక్టర్ స్టాక్స్ టు బై ఇన్ 2024. అదొకసారి డీటెయిల్గా స్టడీ చేద్దాం. స్టాక్ పేరు వచ్చేసి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. సో ఇది డిఫెన్స్ స్టాక్స్. ఇది సెమీ కండక్టర్స్ కూడా తయారు చేస్తుంది. ప్రజెంట్ సెమీ కండక్టర్స్లో ఇది టాప్ ఉంది. సో దీని తర్వాత సిజిఆర్ ఉంది, తర్వాత విగార్డ్ ఉంది, హ్యావెల్స్ ఉంది. సెమీ కండక్టర్స్ ఇవన్నీ కంపెనీస్ కూడా తయారు చేస్తాయి. ది టాప్ 5లో ఇవన్నీ ఉన్నాయి. సో ది బెస్ట్ టాప్ 1కి వచ్చేసి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బెల్. సో లాస్ట్ 3 years నుంచి చూసుకుంటే మనకి ఎంత రిటర్న్ ఇచ్చింది? సో ఆల్మోస్ట్ 5-10% ఇచ్చింది. లాస్ట్ 1 year చూసుకుంటే 163% ఇచ్చింది. ఇయర్ టు డేట్ తీసుకుంటే 60% ఇచ్చింది. ఐ రిపీట్ ఇట్, 60% ఇచ్చింది ఇయర్ టు డేట్. లాస్ట్ 3 months నుంచి చూసుకుంటే 43% ఇచ్చింది. లాస్ట్ 1 month చూసుకుంటే 26.48. లాస్ట్ వీక్ ఒక్కటి 0.52% లో ఉంది. సో ఇది గ్రోత్ లాస్ట్ 3 years చూసుకుంటే దాదాపు మంచి రిటర్న్ ఇచ్చింది. నెక్స్ట్ 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 ఇయర్ చూసుకుంటే ఇంకా బాగా ఇస్తారని అనుకుంటున్నాం. సో ఒకసారి దీన్ని డీటెయిల్గా స్టడీ చేద్దాం. మళ్ళీ ఈ లాస్ట్ 1 month నుంచి యావరేజ్ డెలివరీ ఆఫ్ స్టాక్స్ ట్రేడ్ అయిన 5 crores అయితే 2 crores వరకు డెలివరీ అయినాయి లాస్ట్ 1 month నుంచి. లాస్ట్ 1 week నుంచి చూసుకుంటే 4 crores ట్రేడ్ అయితే 2 crores వరకు డెలివరీ అయినాయి. థర్స్డే రోజు 4 crores ట్రేడ్ అయితే 2 crores డెలివరీ అయినాయి. ఆల్మోస్ట్ 50% ఎవ్రీ డే డెలివరీ అవ్వకుండా వస్తున్నాయి. ఫ్రైడే రోజు ఏదైతే 5 crores ట్రేడ్ అయితే 2 crores డెలివరీ అయినాయి. సో ఇంకా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కనపడుతుంది స్టాక్. సో ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ రిటర్న్ ఇచ్చుకుంటూ వచ్చింది లాస్ట్ ఇయర్ నుంచి చూసుకుంటే. ఇది షేర్ హోల్డర్స్ ప్యాటర్న్. ప్రమోటర్స్ దగ్గర వచ్చేసి 51.14% ఉంది. ఐ రిపీట్ ఇట్, ప్రమోటర్స్ దగ్గర 51.14% ఉంది. ఎఫ్ఐఎస్ దగ్గర 17.56% ఉంది. డిఐఎస్ దగ్గర 22.63% ఉంది. వేరస్ పబ్లిక్ దగ్గర ఓన్లీ 8.66%. చాలా తక్కువ ఉంది పబ్లిక్ దగ్గర, 8.66%. అదర్స్ దగ్గర 0.01%. సో ఓవరాల్గా చూసుకుంటే ప్రమోటర్స్ కూడా స్ట్రాంగ్ ఉంది. వేరస్ ఎఫ్ఐఎస్ దగ్గర ఎక్కువ ఉన్నాయి, డిఐఎస్ దగ్గర ఎక్కువ ఉన్నాయి. సో ఒక స్టాక్ మంచిగా ఉందో లేదో చూడడానికి ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ లాస్ట్ రిటర్న్స్ ఎట్లా ఇచ్చినాయి, అంటే ప్రాఫిట్ ఎట్లా ఇచ్చింది, బ్యాలెన్స్ షీట్ ఎట్లుంది, ఒకసారి అది కూడా చూద్దాం. చూడండి, దీని మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 2,16,333 crores. సో పిఈ వచ్చేసి 54.3. ఆర్ఓసి వచ్చేసి 34.8%. ఇక్కడ పిఈ చూసుకుంటే 54.3% ఉంది ప్రైస్ ఎర్నింగ్ రేషియో. ఆర్ఓసి రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ వచ్చేసి 34.8%. కరెంట్ ప్రైస్ వచ్చేసి మొన్న ఫ్రైడే రోజు క్లోజింగ్ వచ్చేసి 296. బుక్ వాల్యూ వచ్చేసి 22.3. వేరోస్ ఆర్ఓఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ 26.4%. హై వచ్చేసి ఆల్ టైమ్ హై వచ్చేసి 303, లో వచ్చేసి 113. డివిడెండ్ ఈల్డ్ వచ్చేసి 0.61%. ఫేస్ వాల్యూ వచ్చేసి 1 రూపీ, కేవలం 1 రూపీ ఫేస్ వాల్యూ. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇయర్లీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సేల్స్ చూసుకుంటే ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవ్వకుండా వస్తున్నాయి. దాదాపు మనకి సేల్స్ వచ్చేసి 20,268 crores. ఎక్స్పెన్సెస్ 15,222 crores. వేరస్ ఓపీఎం వచ్చేసి 25%. అదర్ ఇన్కమ్స్ వచ్చేసి 670 crores. ఇంట్రెస్ట్ వచ్చేసి 7 crores. డెప్రిసియేషన్ ఆన్ మెషినరీ వచ్చేసి, మెషినరీ కావచ్చు, ఏదైనా కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, ఏదైనా, డెప్రిసియేషన్ వచ్చేసి 443 crores. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చేసి 5,266 crores. ఐ రిపీట్ ఇట్, 5,266 crores.
ట్యాక్స్ వచ్చేసి 25%. ఆఫ్టర్ ఆఫ్టర్ ట్యాక్సెస్ 3,985. I repeat it, 3,985 is a profit ఈ ఇయర్ 2024 మార్చ్ 2023 2024 మార్చ్ వచ్చేసి ఆ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ కానీ 3,985 క్రోర్స్. ఈపీఎస్ వచ్చేసి 5.45. డివిడెంట్ పేఅవుట్ వచ్చేసి 53% పేఅవుట్ చేసిన డివిడెంట్ ఆన్ ఫేస్ వాల్యూ. కాంపౌండ్ సేల్స్ గ్రోత్ వచ్చేసి లాస్ట్ 12 ఇయర్స్ నుంచి చూసుకుంటే 12%, 5 ఇయర్స్ నుంచి చూసుకుంటే 11%, లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చూసుకుంటే 13%, ట్రైలింగ్ 12 మంత్స్ వచ్చేసి 14%. కాంపౌండ్ ప్రాఫిట్ గ్రోత్ వచ్చేసి 15% లాస్ట్ 10 ఇయర్స్ నుంచి, 5 ఇయర్స్ నుంచి చూసుకుంటే 16%, 3 ఇయర్స్ నుంచి చూసుకుంటే 24%, ట్రైలింగ్ 12 మంత్స్ వచ్చేసి 34%. స్టాక్ ప్రైస్ CAGR, కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్. ఐ రిపీట్ ఇట్, CAGR, కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి చూసుకుంటే 32%, లాస్ట్ 5 ఇయర్స్ నుంచి చూసుకుంటే 51%, లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చూసుకుంటే 80%, లాస్ట్ 1 ఇయర్ నుంచి చూసుకుంటే 161%. రిటర్న్ ఆన్ ఈక్విటీ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి చూసుకుంటే 20%, లాస్ట్ 5 ఇయర్స్ నుంచి చూసుకుంటే 22%, లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చూసుకుంటే 23%, లాస్ట్ ఇయర్ చూసుకుంటే 26%. సో మనకి ఈ ఫ్యాక్టర్స్ కూడా ఇంపార్టెంట్. కాంపౌండ్ సేల్స్ గ్రోత్ ఇంపార్టెంటే, వేరస్ కాంపౌండ్ ప్రాఫిట్ గ్రోత్ ఇంపార్టెంటే, వేరస్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కూడా ఇంపార్టెంటే. రిటర్న్ ఆన్ ఈక్విటీ, అది ఈ 4 ఫ్యాక్టర్స్ కూడా ఈ స్టాక్కి ఇంపార్టెంట్. ఇది బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే ఈక్విటీ క్యాపిటల్ వచ్చేసి 731 క్రోర్స్, రిజర్వ్స్ వచ్చేసి 15,595 క్రోర్స్. సో బారింగ్స్ చాలా తక్కువనే, 63 క్రోర్స్. అదర్ లైబిలిటీస్ వచ్చేసి 23,138. ఫిక్స్డ్ అసెట్స్ వచ్చేసి 3,473 క్రోర్స్. వర్కింగ్ క్యాపిటల్ ఇన్ ప్రోగ్రెస్ వచ్చేసి 456 క్రోర్స్. ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి 682 క్రోర్స్. అదర్ అసెట్స్ వచ్చేసి 34,916 క్రోర్స్. ఓవరాల్గా బ్యాలెన్స్ షీట్ కూడా బాగుంది. మనకి ఈ ఫ్యాక్టర్స్ కంపల్సరీ చూసుకోవాలి. ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉందా స్టాక్, ప్లస్ షేర్ హోల్డర్స్ ప్యాటర్న్, ఎవ్రీథింగ్, ప్రాఫిట్ ఎంత ఉంది, ఇవన్నీ స్టడీ చేయాలి. ఈ ఈ స్టాక్ ఎట్లుందనే ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకునే ముందు ఇవన్నీ ఫండమెంటల్స్ చూసుకోవాలి. దాంతోపాటు ప్రైస్ యాక్షన్ కూడా చూసుకోవాలి. సో ఇది క్యాష్ ఫ్లో వచ్చేసి మార్చ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్కి 23-24 ఫైనాన్షియల్ ఇయర్కి 4,659 క్రోర్స్. క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ వచ్చేసి -5,924. క్యాష్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ వచ్చేసి -1,475. ఓవరాల్గా నెట్ క్యాష్ ఫ్లో వచ్చేసి -2,739. వేరస్ డెటార్స్ డేస్ వచ్చేసి 133. ఇన్వెంటరీ డేస్ వచ్చేసి 257. డేస్ పేయబుల్ అంటే క్రెడిటార్స్కి 128 డేస్కి పే చేస్తున్నారు. వర్కింగ్ క్యాపిటల్ క్యాష్ కన్వర్షన్ సైకిల్ వచ్చేసి 262 క్రోర్స్. వర్కింగ్ క్యాపిటల్ డేస్ వచ్చేసి 18 డేస్. సో ఆర్ఓసి ఈ ఇయర్ ఇంకా కంప్లీట్ కాదు, 2024 to 2025 కంప్లీట్ కాలేదు కాబట్టి ఆర్ఓసికి వేయలేదు. సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే 30% ఉంది. ఇది బెల్ చార్ట్. సో లాస్ట్ అక్టోబర్ నుంచి అసలు డ్రాస్టికల్గా ఇంక్రీజ్ అయింది. చూడండి, ఇక్కడ తీసుకుని సపోర్ట్ అక్టోబర్ 26కి సపోర్ట్ తీసుకుంది. సో అక్టోబర్ 26 వచ్చేసి లో వచ్చేసి 127, ఓపెనింగ్ వచ్చేసి 130. 127 నుంచి చూడండి అసలు ఎక్కడ ఆగలేదు. ఇక్కడ కొంచెం ఫిబ్రవరి 14 కొంచెం 5 స్టేట్స్ ఎలక్షన్ అప్పుడు కొంచెం అక్కడ తగ్గింది, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకుంది, 174 దగ్గర సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ అక్కడి నుంచి కొంచెం డౌన్ అయ్యి మళ్ళీ మార్చ్ 15 నుంచి అసలు రేసు గుర్రం లాగా పరిగెడుతుంది స్టాక్. చూడండి, ఆల్ టైమ్ హై వచ్చేసి రీసెంట్గా మే 27 ఆల్ టైమ్ హై హిట్ అయింది. 303 ఆల్ టైమ్ హై.
ఈ స్టాక్ ఇంకా స్కోప్ ఉంది. ఈ స్టాక్ ఇక్కడి నుంచి ఇంకా డబుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతుంది నాకైతే. సో నా టార్గెట్ వచ్చేసి 450 ఈ స్టాక్కి. ఇది నా అనాలిసిస్ మాత్రమే అండి. ఐ రిపీట్ ఇట్, ఇది నా అనాలిసిస్ మాత్రమే. ఏదైనా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర సజెషన్ తీసుకొని బై చేయండి. ఏదైనా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర సజెషన్ తీసుకొని బై చేయండి. సో ఈ స్టాక్ ది బెస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్ స్టాక్ సెమీ కండక్టర్స్లో. ఒకసారి మీరు కూడా మీ అనాలిసిస్ చేయండి. కొంచెం ఇక్కడ కొంచెం కన్సల్టేషన్ అవుతుంది, కాకుంటే ఇక్కడ నుంచి మూవ్మెంట్ ఉంటుంది, 100% మూవ్మెంట్ ఉంటుంది. కొంచెం ఒక 1 వీక్ అట్లా కన్సల్టేషన్ అయినా కానీ మూవ్మెంట్ అయితే ఉంటుంది. నా టార్గెట్ వచ్చేసి ఇది 450 స్టాక్కి. బెల్ చూడండి ఎంత మూవ్మెంట్ ఉందో అసలు. లాస్ట్ ఇక్కడ వీక్లీ కూడా చూసుకుంటే అసలు మూవ్మెంట్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ ఆగలేదు. వీక్లీ ఒక్క వీక్ కొంచెం డౌన్ఫాల్ వచ్చింది ఇక్కడ మార్చ్లో. అక్కడి నుంచి మళ్ళీ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఈ వీక్ కొంచెం డౌన్ఫాల్ వచ్చింది. సో ప్యాటర్న్ అయితే బాగుంది. నాకైతే ప్యాటర్న్ మంచిగా కనపడుతుంది. ఇంకా ఆల్ టైమ్ హై కాలేదు. ఆల్ టైమ్ హై అయినట్టు కనపడుతుంది కాబట్టి కొంచెం కన్సల్టేషన్ వస్తుంది. ఎక్కడైనా సరే ఏ స్టాక్ అయినా ఎక్కువ పెరిగిన తర్వాత కొంచెం కన్సల్టేషన్ మూవ్మెంట్ ఉంటుంది. ఒకసారి 5 డే రోజు బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అసలు చూడండి. నిఫ్టీ 50 వచ్చేసి 22,530 దగ్గర క్లోజ్ అయింది. సో 42 పాయింట్స్ గెయిన్ అయ్యి 0.19% పెరిగింది. సెన్సెక్స్ వచ్చేసి కేవలం 75 పాయింట్స్ పెరిగింది. 73,961 దగ్గర క్లోజ్ అయ్యి 75.71 దగ్గర ఇంక్రీజ్ అయ్యింది. వేరే 0.1% ఇంక్రీజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 48,983.95 అక్కడ నుంచి 300 క్లోజింగ్ వచ్చేసింది. అక్కడ ఆ రోజు 301.60%, సారీ 60 పాయింట్స్ పెరిగింది. 0.2%, 0.62% ఇంక్రీజ్ అయింది. నిఫ్టీ ఐటీ తగ్గింది. 32,386 -420.65 పాయింట్స్ తగ్గింది. ఆల్మోస్ట్ 1.28% తగ్గింది. నిఫ్టీ ఆటో ఆల్మోస్ట్ 51.40 పాయింట్స్ తగ్గింది. పర్సంటేజ్లో తీసుకుంటే 0.22% తగ్గింది. ఒకసారి దీన్ని చార్ట్ నిఫ్టీ 50ని వేరే నిఫ్టీ బ్యాంక్ని ఒకసారి చార్ట్లో చూద్దాం. నిఫ్టీ 50 ఈడ సబ్ ఈరో ఆల్మోస్ట్ 20 ఓపెనింగ్ వచ్చేసి 22,568 దగ్గర ఓపెన్ అయింది. హై వచ్చేసి 22,653 దగ్గర హై అయింది. ఓవరాల్గా +42 పాయింట్స్ పెరిగింది నిఫ్టీ. సో ఆల్రెడీ ఎగ్జిట్ పోల్లో ఎన్డీఏ అని చెప్పేసి మండే ట్యూస్డే ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ కూడా ఫామ్ అయ్యే బీజేపీ గవర్నమెంట్ అంటున్నాం కాబట్టి మార్కెట్ నెక్స్ట్ 2 డేస్లో దాదాపు ఎక్స్పెక్టింగ్ 400+ పాయింట్స్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి. సో ఒకసారి ఆప్షన్ ట్రేడర్స్ కొంచెం చూసుకొని చేయండి. ఏదైనా ఓన్ రిస్క్, ఏదైనా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర సజెషన్ తీసుకునే బై చేయండి ఆప్షన్ ట్రేడర్స్. ఇక్కడ నుంచి 400 పాయింట్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి. నెక్స్ట్ 2 డేస్ మండే అండ్ ట్యూస్డే ఆల్మోస్ట్ 400+ నిఫ్టీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి. అది దానికే ఈ సూచన. సో కొంచెం 42 పాయింట్స్ ప్లస్లో ఉంది. ఆ రోజు అంతా ప్లస్లోనే, కొంచెం మైనస్ ప్లస్ వొలటాలిటీ కొంచెం తక్కువ ఉండే. కాకుంటే ఒకసారి చూద్దాం, ఈ మండే రోజు చూద్దాం. నేను ఎక్స్పెక్టింగ్ ఓపెనింగ్ దాదాపు 150 నుంచి 200 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది మండే రోజు. నిఫ్టీ బ్యాంక్ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మనం ఏదైతే మాట్లాడుకుని ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది నిఫ్టీ బ్యాంక్. ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని ఈసారి ఆల్ టైమ్ హై హిట్ అయిపోతుంది. ఎక్స్పెక్టింగ్ 51,000, 50 కూడా కాదు, 51,000 ఎక్స్పెక్టింగ్. నెక్స్ట్ వీక్ చూడండి. నెక్స్ట్ మండే ట్యూస్డే నిఫ్టీ బ్యాంక్ కూడా ఆల్మోస్ట్ 500 to 1,000 పాయింట్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి. సో మనకి ఇక్కడ మనం ఏదైతే మాట్లాడుకున్నా అక్కడ సపోర్ట్ తీసుకొని మూవ్మెంట్ స్టార్ట్ అయింది.
బ్యాంక్ నిఫ్టీ కూడా 5 డే రోజు ఓపెనింగ్ వచ్చేసి 48,895 దగ్గర ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ 49,122 దగ్గర హై అయ్యి క్లోజింగ్ వచ్చేసి 49,569 దగ్గర క్లోజ్ అయింది. లో పోయి అక్కడి నుంచి 48,983 దగ్గర క్లోజ్ అయింది. దాదాపు 300 పాయింట్స్ ప్లస్లో ఇంక్రీజ్ అయింది. చూడండి, బెస్ట్ సెమీ కండక్టర్ స్టాక్ ఏదైతే బెస్ట్ ఉందో దాంట్లో ది బెస్ట్ తీసుకొని చెప్పినాను స్టాక్ బెల్. ఏదైనా సరే ఇన్వెస్ట్ చేసే ముందు ఐదర్ నిఫ్టీ బ్యాంక్ కానివ్వండి, నిఫ్టీ 50 కానివ్వండి, ఇంకా ఏ స్టాక్ అయినా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సజెషన్ తీసుకొని పోయండి. ఇది నా అనాలిసిస్ మాత్రమే, నా ప్రిడిక్షన్ మాత్రమే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, share, subscribe my channel. Don't skip this video till end. Thank you. Jai Hind.